భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల
కదిలొస్తుందమ్మో అన్నా యనుముల రేవంతు. యనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా. అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాదాయే. ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట. ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా, నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు. కథన రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు. సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న యనుముల రేవంతు. ఒకడే ఒంటరిగా అడుగేసిందంట, వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట, వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట, అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు. కథన రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు. సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న యనుముల రేవంతు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న యనుముల రేవంతు. కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట. సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు. కథన రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు. సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న యనుముల రేవంతు. యనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా. అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాదాయే. ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు
దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట. ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా, నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథన రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నా రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు. ఒకడే ఒంటరిగా అడుగేసిందంట, వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట, వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట, అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథన రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నా రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నా రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు. కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట. సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథన రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నా రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు. ఎనుముల వంశంలోన పుట్టినాడే పులిలా, కొండారెడ్డి పల్లెలోన. రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా, పేద గుండెల్లోన దేవుడే మల్లా. అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ, రాష్ట్రాన్నే ఇస్తే రాబందుల పాలాయే. ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు, దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట. ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా, నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథన రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నా రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు.
ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలొస్తుండే అన్నా రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ఓ ధన 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 దర్వుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు నందిపేట్ మన నికాల్పూర్ లో మంచి కార్యక్రమం చేసినాం. 2,53,00,000 సబ్ స్టేషన్ కి భూమి పూజ చేసుకున్నాం. అక్కడి నుంచి మిర్దపల్లికి వచ్చినాం. మిర్దపల్లిలో సుమారు 3,28,00,000 అక్కడ కూడా మనం సబ్ స్టేషన్ ని భూమి పూజ చేసుకున్నాం. ఇంకా రేపటి నాడు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి కనుక తప్పకుండా మిమ్మల్ని అన్ని విధాలుగా మీ గ్రామాల్లో కూడా ఎంతమంది ఇద్దరే ఎంకన్నా మంచి మెజార్టీతో గెలిచిండు. జీవనన్న కూడా 500 కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచిండు. వెల్మ మన ఆలూరు సర్పంచ్ సుమారు 1985 ఓట్లతో మెజార్టీతో గెలిచిండ్రు. అట్లనే జిల్లాల ఫస్ట్ మన అక్కడ సుమన్ ఉన్నాడు నికాల్పూర్, ఇప్పుడే మనం పోయొచ్చినాం. ఆ సుమన్ 875 ఓట్ల మెజార్టీతో గెలిచినాడు. ఉన్నాయే 1100 ఓట్లు. అట్లా మన టిఆర్ఎస్ మరి ఆయన ఇండిపెండెంట్ 100 ఓట్లు వచ్చినట్టునే. బీజేపీ 100 ఓట్లు వచ్చినాయి. రేపటి నాడు ఎంపీటీసీ ఎలక్షన్ల వాళ్ళ పరిస్థితి నిలబడే పరిస్థితి కూడా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కష్టపడదాం. మీరు మీ గ్రామాల్లో రిజర్వేషన్స్ వచ్చినాక ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే గెలుస్తారనేది మీరే నిర్ణయం తీసుకోండి. మొన్న ఎట్లయితే సర్పంచ్ ఎలక్షన్ల నిర్ణయం తీసుకున్నారో ఆ రకంగా నిర్ణయం తీసుకొని ఒకటే మనిషి ఉండాలి, ఎక్కడ కూడా మళ్ళా ఇంకో వ్యక్తి ఉండకుండా చూసుకొని అన్ని రకాలుగా 52 ఎంపీటీసీల్లో 40 కన్నా ఎక్కువ ఎంపీటీసీలు గెలిచే విధంగా పనిచేద్దాం. అట్లనే మీకు 2-3 రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్లో బాధ్యత ఇస్తా. ప్రతి 2-3 గ్రామాలకు ఒక వార్డుని ఇస్తా. ఆ వార్డుని కూడా భారీ మెజార్టీతో గెలిపించుకునే విధంగా అందరం కూడా కష్టపడదామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రొద్దున నుంచి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారికి అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నగేష్ రెడ్డి గారు మాట్లాడతారు. 65,000 ఓట్లు ఇస్తున్నారు. ఒక్కొక్క వార్డుకు సుమారు 2,000 ఓట్లు వస్తున్నాయి. మీరు ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకొని ఈ 36 గెలిపించే బాధ్యత మీ సందర్భం మీద ఉంటుంది. మీ గ్రామాలకు తెలుసు, గతంలో మన ఉపాధ్యాయ పథకం తీసుకొచ్చిన మనం పెద్దలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడు గ్రామాలలో వలస పోతుంది, గ్రామాలు వదిలిపెట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని 100 రోజులు ఉపాధి పథకం తీసుకురావడం జరిగింది. ఆ ఉపాధి పథకాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము దాన్ని పేరు మార్చి మహాత్మా గాంధీ పేరు చేయడం జరిగింది. దాన్ని ఏమంటున్నారు, ఇప్పుడు 125 రోజులు పనిదినాలు కల్పిస్తా అంటున్నారు. మరి ఆ 125 కల్పించి మొత్తం భారం కేంద్ర పరిస్థితి సంతోషం మనం సంతోషిస్తాం. కానీ దాన్ని ఏమంటుంది, మేము 70 రోజులే డబ్బులు ఇస్తాము, మిగతా 50 రోజులకు మీరే రాష్ట్రం భరించుకోవాలంటున్నారు. అంటే ముందే మనకు అప్పుల పాలన రాష్ట్రాల అంటే ఆ స్కీమ్ మొత్తం తీయాలని చెప్పి యొక్క కేంద్ర ప్రభుత్వము బీజేపీ వాళ్ళు ప్రవేశపెట్టింది. దీనిని ప్రతి గ్రామ పంచాయతీలో మొన్ననే అసెంబ్లీలో తీర్మానం చేసినాము. ఇది పద్ధతి కాదు, మీరు పాత పద్ధతి ప్రకారంగానే 100 రోజులైతే 100 రోజులు నడిపేయండి, కానీ మీరే మొత్తం కేంద్రం భరించుకోవాలా, నిధులు వేరే ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం చేసి సెంట్రల్ పంపడం జరిగింది. ఇప్పుడు కూడా మనం కూడా తెలంగాణ మొత్తంలో మన ఎత్తున సర్పంచులు మెజార్టీ మనమే ఉన్నాం కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా మీరు రిజర్వేషన్ చేసి గ్రామ సభలు పెట్టుకొని యొక్క గతంలో ఏ విధంగా అయితే నిధులు ఇచ్చిండ్రో
ఇచ్చిండ్రో ఉపాధి హామీ పథకానికి మీరు అదే బాధపడి ఇవ్వాలని చెప్పి మీ యొక్క తీర్మానం పంపాలని మీ అందరికీ కోరుకుంటున్నారు సభాముఖంగా. అది ఈ 25 నుంచి 30 గంటలకు ప్రతి ఒక్కరికి చేసి పంపితే చాలా బాగుంటుంది. మనకు ఉన్నది పీస్ ప్రెసిడెంట్ గారు మన జిల్లా వాసులు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా తీర్మానం తొందరగా పంపాలని నేను సభను కోరుకుంటాను. మన ముఖ్యంగా మన పెద్దలు సురేష్ గారు రావాల్సి ఉండే రోజు వారికి అనుకోకుండా వారు పర్సనల్ డాక్టర్ చనిపోవడం వలన హైదరాబాద్ లో వారు రాలేకపోయారు. మరి వారికి కూడా ఈ యొక్క మన ఆర్మూర్ పట్టణంలో మంచి పట్టుంది. మీ కొరకు ఎల్ఎల్ఏ చేయాలని కోరుకుంటారు. అదే వైఎస్ కుమార్ గౌడ్ అయితే సురేష్ గారు అయితే మీరు ఈ విధంగా పెద్ద తాటి గారు ఉన్నారు, వారికి ఎంతో అనుభవంగా మన జిల్లా వాసులు ఉన్నారు కాబట్టి పెద్ద శ్రీనివాస్ గారు ఉన్నారు, వారు పెద్దమంది ఉన్నారు కాబట్టి అందరూ సమక్షంలో మీకు ఈ యొక్క నియోజకవర్గంలో ఎలాంటి డోక లేదు. మరి వినయ్ రెడ్డి గారు మీరు అందరూ సహకారం తీసుకొని రేపు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు గెలిపించుకొని మీ యొక్క నియోజకవర్గంలో మీరు ఇచ్చిన సర్పంచ్ ఏది హామీలు ఇచ్చిందో అది పూర్తిగా తప్పకుండా నెరవేర్చిన బాధ్యత తీసుకుని అందరూ తీసుకుని నిర్వాహణ తెలుసుకుంటారు. అందుకనే మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారు సుమారు ఆయన గెలిచిన తర్వాత సీఎం అయిన తర్వాత మన గతంలో ఏ వాగ్దానం చేసినామో మన అధికారం రాకముందు అవన్నీ తూచా తప్పకుండా 6 పథకాలు మనం ముందు పెట్టాం. ప్రజల ముందు ఫ్రీ బస్ ఇస్తున్నాము గ్రామాలలో. ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచిత ఉద్యోగం ఇస్తున్నాం లేదా తెల్ల రేషన్ కార్డు మీద మనకున్న అధికారం ఉంది, ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి చెప్పుకోవడానికి అది ఉంది. మనకు 200 యూనిట్ల వరకు ఇది తెల్ల రేషన్ కార్డు కరెంట్ ఇస్తున్నాము. అదేవిధంగా మీ గ్రామాలలో 3500 నియోజకవర్గంలో ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది. మరి మీకు మంచి అవకాశం ఉంది గెలవగానే. మరి నేనేమంటారు వినయ్ రెడ్డి గారికి ఏదైతే సర్పంచులు ఉన్నారో వారి లెటర్ తీసుకొని సీఎం గారి దగ్గర అదనంగా ఇల్లు తీసుకొని మీరు వారు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని పూర్తి బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నారు వినయ్ గారిని. ఎందుకంటే మంచి స్కీము గతంలో ఒక ఇల్లు ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏదైతే డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఎక్కువ బెడ్రూమ్ కట్టలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు. మన గతంలో ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లే మన ప్రభుత్వం ఇచ్చిన ఇల్లే ఉన్నాయి. ఒక్క 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. మనం ఏమన్నా రేషన్ కార్డు ఇస్తూ ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాం. మన ఎన్నికల్లో ఎంత మన భారం పట్టినా కానీ సన్న బియ్యాన్ని ఇచ్చి తిరుగుతున్నాము. ప్రజలందరూ గ్రామ స్థాయిలో అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మనము ఏదైతే రైతులకు రుణమాఫీ అన్నామో దాన్ని ఖచ్చితంగా సుమారు 22,000 కోట్లు రుణమాఫీ చేసినాం. కొందరు బాగున్నది, మనకు మాకు కాలేదు, కొంతమందికి నేను ఒప్పుకుంటున్నా, దానికి కాదలేదు. కానీ 80% మాత్రం గ్రామ స్థాయిలో యొక్క రుణమాఫీ చేయడం జరిగింది. ఈ విధంగా మనం చెప్పిన వాగ్దానాన్ని కూడా తూచగా మనం నెరవేర్చాం కాబట్టి ఈనాడు టీఆర్ఎస్ అనేది గ్రామాల్లో ఏ వాయిస్ లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి అధికారం ఉంది. మనము ఏదైతే తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ ఇచ్చినప్పుడు మనకు మిగులు బడ్జెట్ 14,000 కోట్లు మిగులు పడుతుంటే అటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కేసీఆర్ గారు ఈ రోజు సుమారు 8,13,000 కోట్లు అప్పులు చేసిండు. అప్పులు కట్టడానికే నెలకు 6,500 కోట్లు భారం పడింది ప్రభుత్వం మీద. ఈ విధంగా మన ఇన్కమ్ 1,800 కోట్లు ఉంది. ఇప్పుడు దానికి 6,500 కోట్లు ఇంట్రెస్ట్ పోతున్నది, 6,500 కోట్లు సంక్షేమ పథకాలకు పోతున్నాయి, 6,000 కోట్లు జీత పథకాలకు పోతున్నాయి. ఈ విధంగా వచ్చిన బడ్జెట్ అంతా దీనికి సరిపోతుంది. వాడు ప్లాన్ లేకుండా వాడు ఇష్టం వచ్చిన అప్పులు చేసిండు. గతంలో బంగారు తెలంగాణ మన తెలంగాణను బతుకుదేరు తెలంగాణ చేసిండు. అటువంటి దాన్ని రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఈ యొక్క ఆర్థిక భారాన్ని అంటూ ఏదైతే ఈయన అప్పులు చేసిండో అది 11% తెచ్చిన వడ్డీని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు దాన్ని 7% కుదించిండు. అంటే మనకు 4% సేవ్ అవుతున్నది. ఇది కూడా ఆయన ఉన్నప్పుడు 11 సంవత్సరాలు పెట్టుకున్నాడు వడ్డీ బ్యాంక్ కట్టేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని 30 సంవత్సరాలు తీసుకుపోయింది. అంటే ఈ విధంగా రెవెన్యూను ఆదా చేసి రేపు ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా మన గ్రామాలు అభివృద్ధి చెందడానికి ఆయన ముందు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పు మనం ప్రభుత్వం వెళ్ళిపోదు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మీరు భలే ఆందోళన చెందాల్సిన లేదు. మీకు ఏదైతే గ్రామాల్లో మీరు వాగ్దానం చేసిందో కూర్చో తప్పకుండా ఈ 3 సంవత్సరాలు అన్ని కూడా నెరవేర్చే బాధ్యత వినయ్ రెడ్డి గారు తీసుకుంటారు. కాబట్టి ఇక పోతే రేపు జరగబోయేది మున్సిపల్ ఎలక్షన్ మనం గెలిచిన గ్రామాలలో ఈ ఎన్నికైన ఆర్మూర్ నియోజకవర్గ సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి సభకు నిర్వహించిన నగర కాంగ్రెస్ ఆర్మూర్ పట్టణ నగర అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ గారు మార్కెట్ చైర్మన్, అదేవిధంగా ఈ ఆర్మూర్ నియోజకవర్గ బాధ్యులు ఇన్ఛార్జి మిత్రుడు వినయ్ రెడ్డి గారికి, మరి మారా చంద్రబాబు సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో మాతో పాటు ఉంటూ పార్టీ విడకుండా పట్టుదలతో ఉన్నటువంటి మారా చంద్రమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆలూరు మండల అధ్యక్షుడు విజయ్ గారికి,
నందిపేట్ మండల అధ్యక్షుడు మైపాల్ గారికి, ఆర్మూర్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి గారికి, వెంకటరామరెడ్డి గారికి, హనుమాన్ గారికి, మాకులు రవిప్రకాష్ గారికి, జీవన్ గారికి, వెంకటేశ్వర గారికి, డొంకేశ్వర్ భూపేష్ గారికి, మరి అదేవిధంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, మహిళా సర్పంచులకు, మరి వేదిక ఉన్న పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమం ముఖ్య కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున అందరికీ నా నమస్కారం తెలుపుకుంటాను. ముఖ్యంగా సర్పంచులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు గెలిచినప్పుడు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఈరోజు రూరల్ నియోజకవర్గం యొక్క ఆర్మూర్ నియోజకవర్గంలో మన నిజామాబాద్ జిల్లాలోనే 540 సర్పంచులకు సుమారు 359 సర్పంచ్ గెలిచినాం మన కాంగ్రెస్ పెడతారు. బీజేపీ కేవలం 44 స్థానాలు గెలిచింది, టీఆర్ఎస్ 64 స్థానాలు మాత్రం గెలిచింది, మిగతా వాళ్ళంతా ఇండిపెండెంట్ గెలిచారు. మరి దాంట్లో భాగంగా ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో 86 సర్పంచ్ స్థానాలు ఉంటే ఇక్కడ 57 ఏకంగా గెలుచుకున్నాం మనము. మిగతా టీఆర్ఎస్ వాళ్ళు 8 గెలిచిండ్రు, బీజేపీ 11 గెలిచిండ్రు, 10 ఇండిపెండెంట్ గెలిచారు. మరి ఇండిపెండెంట్ మొత్తం కూడా మన కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది, ఇది వినయ్ గారి ఆధ్వర్యంలో. మరి ఈ రోజు వినయ్ గారు నియోజకవర్గాన్ని పట్టుకోండి, మరి ఈ విధంగా భారీ మెజార్టీ సర్పంచులకు గెలిపించినందుకు మరి హృదయపూర్వక అభినందనలు తెలుసుకుంటున్నాను. మరి సర్పంచ్ అంటే మామూలు విషయం కాదు. నేను కూడా 88లో సర్పంచ్ చేసిన, 24 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే. సర్పంచ్ అంటే మనకున్న అధికారం ఎవరికి లేదు, సర్పంచులకు ఉన్న అధికారం. సర్పంచే పౌరుడు గ్రామంలో. మీకు ఒక లాభం దొరుకుతుంది, ఒక బుక్ దొరుకుతుంది మనకు, రూల్స్ అండ్ బుక్. నేను ఆ రోజు నేను సర్పంచ్ చేసిన బుక్ తెచ్చుకున్న తెలుగులో. మనకున్న నిధులేంటి, మనకున్న అది అధికారం ఏంటి అనేది. ముగ్గురు మీటింగ్ పెట్టాలంటే ఒకటే సర్పంచ్, మన సర్పంచ్ పర్మిషన్ తీసుకోవాలా. ముగ్గురు కంటే ఎక్కువ మీటింగ్ జరగాలంటే ఊర్లో గ్రామంలో రోడ్డు మీద పేడ తీయాలని కూడా సర్పంచ్ అధికారం తీసుకోవాలా. అన్ని అధికారులు మనకు ఉంటాయి. మీరు కలెక్టర్ కలవచ్చు, స్థానిక ఎమ్మెల్యే కలవచ్చు, డైరెక్ట్ గా విజిట్ కాబట్టి కలెక్టర్ కలవచ్చు, రాష్ట్రాన్ని కలిపే అధికారం సర్పంచ్ ఉంటుంది. సర్పంచ్ అధికారం ఎవ్వరికి లేవు, చెప్పుకోవాలి మీకే ఉంటుంది, మీకు అది డేట్ ఇస్తారు. ఈ విధంగా సర్పంచ్ మొదటి పౌరుడు గ్రామంలో. మీ యాక్చువల్ మన ప్రకారం రూల్ ప్రకారం ఏంటంటే మన పేరే పైన పెడతారు. సర్పంచ్ తోనే ఇలాంటి చేసుకోవాలి. ఏదైనా సర్పంచ్ పొద్దున్న కొబ్బరికాయ కూడా ఏ ఇదైనా ఏ పనైనా సర్పంచే చేయాలి, ఇదంతా పనులు. మరి ఆ విధంగా మీరు గెలిచినందుకు ఎంత మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పునాదులు అంటే సర్పంచ్లు ఇప్పటి 2 సంవత్సరాల నుంచి మన గ్రామాలలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, కానీ బాధ్యత వ్యక్తులు లేకుండా పోయారు. మరి ఇప్పుడు బాధ్యత అనేది సర్పంచ్ అనేది ఉన్నది. మరి మీరే పట్టు కమ్మలు కాంగ్రెస్ పునాదులు మీరే ఇప్పుడు సర్పంచ్ గెలిచిన సర్పంచులు అందరూ. మరి ఇప్పుడు వినయ్ గారు చెప్పినప్పుడు రేపు రాబోయే రోజుల్లో సర్పంచ్ గారే ఎంపీటీసీ గెలపాలన్నా సర్పంచ్ గారి కోరిక మేరకు ఎవరు గెలిస్తే గెలుస్తారు, ఎంపీటీసీ ఇస్తే టికెట్ ఇస్తే మరి మీ దగ్గర పూర్తి బాధ్యత ఉంది. కాబట్టి ఈ విధంగా ఎన్నికలన్నీ కూడా మీ దగ్గర జరుగుతాయి. కాబట్టి రేపు సొసైటీ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జేపీటీసీ ఎన్నికలు కానీ, రేపు రాబోయే వినయ్ రెడ్డి గారిని గెలిపించుకోవాలన్నా కూడా మీరే పట్టుకొమ్మలు మళ్ళీ నియోజకవర్గంలో. మరి పూర్తి బాధ్యత మీకుంది. కాబట్టి మీరు ఏ ఎన్నికల్లో ఏ వాగ్దానం మీద చేసిండ్రో గ్రామాలలో నేను వినయ్ గారు కొట్టే కోరుకుంటున్నా, నువ్వు ఇవ్వకూడదు. నీకు సీఎం గారి దగ్గర మంచి ఉంది, వినయ్ మన మహేష్ గౌడ్ గారి దగ్గర మంచి చదువు ఉంది, మరి పెద్దలు సుధన్ గారి చదువు ఉంది. కాబట్టి మీరు యొక్క నియోజకవర్గానికి 84 గ్రామ పంచాయతీలు కాబట్టి ఒక 100 కోట్లను తీసుకురా ఈ 3 సంవత్సరాలలో తీసుకొచ్చి ప్రతి గ్రామంలో మన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో వారికి సుమారు పాపులేషన్ మీదకి వెళ్ళి ఒక్కొక్కరికి ఎంత వస్తుందో పంచండి. ఏదైతే వాళ్ళు ఏ వాగ్దానం చేసిండ్రో ఆ వాగ్దానం తూచా తప్పకుండా నెరవేర్చే బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీ బుద్ధ సంబంధం ఉంది. కాబట్టి దాన్ని పూర్తి తీసుకోవాలని వినయ్ గారిని కోరుకుంటున్నాను. పెద్దలు మనందరి సుపరిచితులు పెద్దలు దానికి నంబర్ గారి వేరు గారు రావాలని కోరుతున్నాను. అట్లే చిన్న గారి కూడా వేది రావాలని కోరుతున్నాను. కలుగుతా ఈ యొక్క ఆర్మూర్ పట్టణంలో 36 వార్డు గెలిపించడం మేము ఇక్కడే ఉన్నాం. కాబట్టి మరొకసారి తెలుసుకుంటాను. నేను 10 మీకు కోరుకుంటూ ఇంత సంబంధించి చేస్తాను.